ఇగో ఈడ మహిళలతోటి కలిసి నాటెత్తున్నదెవలో ఏర్పాటు చేసినారులా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణన్న. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం ఊరి శివార్ల మహిళలంతా నాటేసేది అటు దిక్కు నుంచి పోతున్న వంశీకృష్ణన్న చూసిండట. ఎప్పటికీ రైతుల గురించి మాట్లాడతాం గాని ఆ రైతులు పడుతున్న కష్టం ఎట్లుంటుందో అరుసుకుందామని కారు ఆపి పొలంలోకి దిగిండిట్లా. వంశన్న అచ్చటాలకు మహిళలంతా బువ్వ తింటుంటే ఆళ్ళు తెచ్చుకున్న టిఫిన్లకేంచి బుక్కడంత బువ్వ గిన్నెలేసుకొని ఒడు మీద గూకుండి తినుకుంటా రైతుల కష్టాలు అరుచుకున్నాడు. నేను ఎంపీని కదా అని తిన్నమూతను అక్కనే పెట్టకుండా దాన్ని నీళ్లతోటి శుభ్రంగా గడిగి మరీ ఇచ్చిండాళ్లకు. అటెంక ఆళ్ళు చెప్పేది శ్రద్ధగా ఇన్నడిట్లా. పని ఉపాధి హామీ 150 రోజులు పొడిగించాలి. పని ధరలు కొంచెం తగ్గించాలి సార్. మేమేం కొనలేకపోతాం. ఈ ఎవలో గాని మాట్లాడినవి 3 ముక్కలే అయినా దాంట్లోనే అన్ని ముచ్చట్లు వచ్చినాయి. నిరుద్యోగం తగ్గేటట్టు నోటిఫికేషన్లు ఇయ్యాలి, ఊళ్ళల్లో పనులు చేసుకునేటట్టు ఉపాధి పనులు పెంచాలి, అట్లనే అన్ని తీర్ల ధరలు తగ్గించి పాదబిక్క జనాల తిప్పలు తీరవాలి అని అడిగింది. పంట 6 నెలలకు వస్తే మాకు డబ్బులు వస్తాయి. ఈ ఖర్చు అంతా ముందు పెట్టడమే మేము పెట్టుబడి. కొన్ని లక్షలు అయితే పెట్టుడు కూడా. ఇట్లా తలో కష్టం చెప్పుకున్నారు వంశన్నతోని. ఇక వంశన్న కూడా సర్కారు చేస్తున్న పనులతోటి ఎట్లా పాయిదా అవుతున్నదనే ముచ్చట్లన్నీ వాళ్ళనే అడిగి మరి తెలుసుకున్నాడు. మరి ఆడిదాకా వచ్చినోడు ఉత్తగా ముచ్చట పెట్టిపోతే అందరి నాయకుల లెక్కనే అవుతుంది కాబట్టి పొలంలకు దిగి ఆ బురదల నాట్లేసి మరి స్వయంగా రైతుల తిప్పలు ఎట్లుంటాయనేది తెలుసుకున్నాడు. మరిగా వంశన్న రైతుల గోసలు ఎట్లుంటాయో స్వయంగా చూసిర్రు కాబట్టి ఈ కాడికేంచి రైతులకు తిప్పలు కాకుండా సర్కార్లు ఆదుకునేటట్టు జర గట్టిగా ఫైటింగ్ చేయరు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి అని అనవట్టిరు అక్కడి మహిళా రైతులు.